ఇస్లాం కొరకు కాఠిన్యాలను సహించుట మరియు కష్టములను మరియు శ్రమను ఓర్చుకొనుట. మన ప్రియతమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు వారి సహచరులు ఇస్లామును వ్యాపింపజేయుటలో భరించిన కష్టములను సహించుట అటులుండని, వాటిని గురించి తెలుసుకొనటము కూడా మన వంటి అసమర్థులకు సాధ్యము కాదు. చరిత్ర పుటలైతే ఆ సంఘటనలతో నిండి ఉన్నాయి. మనము వాటిపై ఆచరించుట సరికదా, వాటిని తెలుసుకునే ఆసక్తి కూడా మనకు లేదు. ఈ అధ్యాయములో ఉదాహరణకు వాటిలో కొన్నిటిని పొందుపరుచుచున్నాను. వాటన్నిటిలో ముందుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక సంఘటన ప్రస్తావిస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన శుభదాయకము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాయిఫ్ నగర ప్రయాణ వృత్తాంతము. ప్రవక్త పదవి లభించిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 9 సంవత్సరములు పవిత్ర మక్కా నగరము నందు ఇస్లాం ప్రచారము గావించుచుండిరి. తమ జాతి వారి సద్బుద్ధి మరియు సద్వర్తనమునకై ప్రయత్నము చేయుచుండిరి. అయితే ఇస్లాం స్వీకరించిన కొందరు సహచరులు మరియు ఇస్లాం స్వీకరించకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడుచుండిన కొందరు హితోభిలాషుల తప్ప అధిక శాతము అవిశ్వాస మక్కా దాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మరియు వారి సహచరులకు అన్ని విధముల కష్టములు కలిగించేడివారు, అపహాస్యము చేసేడివారు మరియు ఎటువంటి నష్టము కలిగించడములో కూడా మినహాయింపు కాని కనికరము కాని చూపేడివారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి అబూ తాలిబ్ గారు కూడా ఇస్లాం స్వీకరించకున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అన్ని విధముల సహాయ సహకారాలందించే సత్పురుషులలో కలిసి ఉండిరి. 10వ సంవత్సరములో అబూ తాలిబ్ గారు కూడా పరమపదించడముతో అవిశ్వాసులకు ఇస్లాంను బహిరంగముగా అడ్డుకొనుటకును మరియు ముస్లింలకు కష్టములు కలిగించుటకును ఎక్కువ వీలు కలిగినది. ఆ సమయములో తాయిఫ్ నగరములో సఖీఫ్ సంతతి చాలా పెద్దది. ఒకవేళ ఆ సంతతి వారు ఇస్లాం స్వీకరిస్తే ముస్లింలకు ఈ కష్టాల నుండి విముక్తి లభిస్తుందనే ఉద్దేశంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాయిఫ్ నగరానికి ప్రయాణమయ్యారు. అక్కడికి చేరిన తరువాత ఆ సంతతి వారిలో గొప్పవారిగా భావింపబడుచుండిన 3 సర్దారు అనగా నాయకులతో సంభాషించారు. విశ్వైక ప్రభువు అనగా అల్లాహ్ వైపుకు ఆహ్వానించారు మరియు అల్లాహ్ ప్రవక్త అనగా తమకు సహకరించమని కోరారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆహ్వానమును సమ్మతించుట కాదు కదా, కనీసము అరబులలోని ప్రశస్తమైన ఆతిథ్య గుణముననుసరించి ఒక అతిథిని గౌరవించుదామని కూడా వారికి అనిపించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చాలా అమర్యాదగాను దుష్టరీతిగాను వ్యవహరించారు. వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ వద్ద ఉండుట కూడా నచ్చలేదు. ఎవరినైతే వీరు నాయకులు ఉత్తమ గుణములు కలిగి ఉంటారని భావించినారో వారిలో ఒకడు వేలాకోలముగా, ఓహో, అల్లాహ్ ప్రవక్త చేసి పంపినది మిమ్మల్నేనా అన్నాడు. రెండవవాడు, అల్లాహ్కు ప్రవక్త చేయడానికి మీరు తప్ప మరెవరూ లభించలేదా అన్నాడు. మూడవవాడు, నేను నీతో మాట్లాడదలచలేదు, ఎందుకంటే నీవు పలుకుతున్నట్లు నీవు వాస్తవముగా ప్రవక్తవే అయితే నీ మాటను నిరాకరించడము నష్టకారణము. అలా కాకుండా నీ పలుకు అసత్యమైనచో అట్టి వ్యక్తితో నేను మాట్లాడటానికి ఇష్టపడను అన్నాడు. వారిపై ఆశలు వదులుకున్న తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇతరులతో సంభాషించుదామనుకున్నారు. ధైర్యము మరియు సహనములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమకు తామే నాటి, అయినా వారి పలుకులు ఎవరూ కూడా ఆలకించలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, మా నగరము నుండి వెంటనే బయలుదేరండి,
మీకు నచ్చిన చోటుకు వెళ్ళిపోండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పూర్తి నిరాశతో వెనుకకు మరలగా ఆ నగరము వారు తుంటరి పిల్లలను వారిపైకి పురిగొల్పారు. ఆ అల్లరి పిల్లలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎగతాళి చేయుచు, చప్పట్లు చురుచుతూ, రాళ్ళు రువ్వుతూ వెంబడించారు. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పాదరక్షలు రక్తసిక్తమైపోయినవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ స్థితిలోనే మరలి వెళ్ళినారు. దారిలో ఆ దుష్టమూకల నుండి ఒక చోట ప్రశాంతత లభించగా ఇలా దువా చేశారు: ఓ అల్లాహ్! నా బలహీనత మరియు అసక్తత గురించి మరియు ప్రజలలో నా గౌరవ భంగము గురించి నీకే విన్నవించుకుంటున్నాను. ఓ కరుణామయుడా! బలహీనుల మరియు అసహాయుల ప్రభువువు నీవే. నా పాలకుడివి నీవే. నీవు నన్ను ఎవరి వశము చేస్తావు? అపరిచిత వ్యక్తికా, ఒక దుష్టునికా, నన్ను చూసి ఈసడించుకునేవాడికా, ముఖము మార్చుకునేవాడికా, లేక నాపై ఆధిక్యత పొందిన ఒక శత్రువుకా? ఓ అల్లాహ్! నీవు నాచే అసంతుష్టుడివి కానంత వరకు నాకు వీటిని గురించి బాధ లేదు. నీ రక్షణ నాకు చాలును. సమస్త అంధకారములను దూరము చేయు ప్రకాశవంతమైన నీ మోము మరియు ఇహ పరలోకముల సర్వావసరాలు తీర్చు నిన్ను శరణు వేడుచున్నాను. నాపై ఆగ్రహించకుము, నాచే అసంతుష్టుడివి కాకుము. నీవు నాచే అసంతుష్టుడవయ్యే వరకు మరియు నాపై అనుగ్రహము కురిపించే వరకు నేను నిన్ను వేడుతూనే ఉంటాను. నీవు తప్ప శక్తివంతుడెవడూ లేడు, బలవంతుడెవడూ లేడు. దానితో సర్వలోక ప్రభువు మరియు అగ్రహోదగ్రుడైన సర్వాంతర్యామికి ఆవేశము కలిగినది. దైవదూతల నాయకులు హజ్రత్ జిబ్రయీల్ అలైహిస్సలాం గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలోనికి పంపారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సలాము చేసి ఇలా విన్నవించారు: అల్లాహు తఆలా మీ జాతి వారితో జరిగిన మీ సంభాషణ విన్నారు, వారి జవాబులు విన్నారు. పర్వతములపై నియంత్రణ కలిగి ఉన్న ఈ దైవదూతను మీ సన్నిధిలోనికి పంపారు. మీరు కోరిన ఆజ్ఞ ఇతనికివ్వండి, దానిని పాటిస్తాడన్నారు. దాని తరువాత ఆ దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. మీరు ఆజ్ఞాపిస్తే ఇరువైపులనున్న పర్వతములు కలుపుతాను. వాటి మధ్య నీరు నలిగి నశిస్తారు. లేదా మరే ఆజ్ఞనిచ్చినా దానిని పాటిస్తానన్నారు. ఉన్నత కరుణామయులు మరియు దయామూర్తి అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను అల్లాహ్పై ఆశలుంచుకున్నాను. వీరు నా పలుకులు ఆలకించకున్నా, ఇస్లాము స్వీకరించకున్నా, వీరి సంతతిలో అల్లాహ్ను ఆరాధించేవారు, పూజించేవారు జన్మిస్తారని నమ్ముతున్నానన్నారు. వివరణ: మనము స్మరించే కరుణామయులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉత్తమ గుణములివి. మనము ఏదైనా చిన్న కష్టము కలిగినా, లేక ఎవరైనా ఏదైనా చిన్న తిట్టు తిట్టినా భరించలేము. జీవితాంతము ప్రతీకార వాంఛతోనే గడుపుతాము. వారిపై దౌర్జన్యాలు చేస్తూనే ఉంటాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులమనే గొప్పలు చెప్పుకుంటాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్ని కష్టాలు కలిగించినా, బాధలు పెట్టినా శాపములు పెట్టలేదు, ప్రతీకారము తీర్చుకోలేదు.